P4కి ఇప్పుడు P4 జన్మభూమి ప్రత్యేక పథకమా అంటే మొదట P4 అనేది ప్రత్యేక పథకం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పేదలని పెద్దవాళ్ళుగా చేసేటటువంటి కార్యక్రమం అన్నారు. అంటే ఎవరైతే డబ్బులు ఎక్కువైపోయి ఏం చేసుకోవాలో తెలియనటువంటి వాళ్ళు సేవ చేద్దాం అనుకుంటే ఎవరన్నా పేదవాళ్ళని ఆదుకుందాం అనుకుంటే అలా ఆదుకోవడానికి అర్హతలు ఉన్న పేదవాళ్ళని ప్రభుత్వం గుర్తించి వాళ్ళది ఒక లిస్ట్ తయారు చేసి వాళ్ళందరి వ్యవహారం ఈ పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకొస్తే ఈ పెద్దవాళ్ళు వాళ్ళని ఆదుకుని వాళ్ళ చేత వ్యాపారం చేయించి లేదంటే వాళ్ళ జీవితానికి సంబంధించిన ఏ వ్యవసాయానికో భూమి ఇచ్చి లేకపోతే ఇంకోటి చేసి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్తే వీళ్ళనేమో మార్గదర్శి వాళ్ళనేమో బంగారు కుటుంబం అని చెప్పాలని అనుకున్నారు. ఇది మొదట. బట్ ఆశించిన స్పందన లేదు. అందుకని ఇనాగ్రేషన్ ఆ మధ్యం జరిగింది, మళ్ళీ ఆగస్టు కట. ఇప్పుడు దీన్ని ఒక సొసైటీ అట. ఈ సొసైటీకి చైర్మన్గా చంద్రబాబు గారు ఉంటారట, డిప్యూటీ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారట. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ P4 అనేటటువంటి దానికి ఎలా చెయ్యాలి అన్నటువంటిది మళ్ళీ ఆలోచిస్తారట. ఓవరాల్గా ప్రజలకి ఇదొక కాలక్షేపంలాగా కాకుండా లేదంటే సరదాగా మాట్లాడుకునే దానికి కాకుండా చిత్తశుద్ధితో ఆలోచించాలి. అసలు దీంట్లో ప్రభుత్వ పాత్ర ఏంటి? ఎవరో డబ్బులు ఇస్తారు, ఎవరో తీసుకునేటట్టు ప్రభుత్వం ఎందుకు మధ్యలో? ఇక్కడ పాయింట్ ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది పేదలకి? వాడెవడో సాయం చేయడం ఎందుకు? నువ్వు సాయం చేయలేవా? ముద్రా లోన్స్ ఉన్నాయి, ఇప్పించండి. కార్పొరేషన్స్ మీ దగ్గర ఉన్నాయి, లోన్స్ ఇప్పిస్తామన్నారు, ఇప్పించండి. వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతు కూలీలకి, ఏది కౌలు రైతులకి ఈ పెద్దవాళ్ళ చేత ఏమైనా డబ్బులు ఇప్పిస్తారా? లేదా ప్రభుత్వం ఏమైనా డబ్బులు ఇస్తుందా? కనీసం ఓ పని చేయండి. దీన్ని మంచిగా వినియోగించాలంటే P4 సద్వినియోగం కావాలంటే పల్లె ప్రాంతాల్లో కౌలుకు చేసుకుంటున్న రైతుల్ని వీళ్ళకి అటాచ్ చేయండి. ఆ కౌలుకు అయ్యే పెట్టుబడి అంతా వీళ్ళ చేత పెట్టించండి. ఆ డబ్బులు వెనక్కి అడగద్దని చెప్పి సంపాదించుకుంటే వాళ్ళకే లాభం. అప్పుడు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా నష్టం ఉండదు. ఆ విధమైన ప్రయత్నం ఏదైనా చేస్తే కనీసం వ్యవసాయం బాగుపడుతుంది.